పరిస్థితుల్లో నా హుజురాబాద్ నియోజకవర్గం శాశ్వతంగా నాశనం అవుతుందంటే మేము ఊకునే ప్రసక్తే లేదు. ఎట్టు పరిస్థితుల్లో ఆ డంపింగ్ యార్డ్ని రద్దు చేసే వరకు నేను వినను అని ఆ వచ్చిన పెద్దలకు అందరికి కూడా నేను చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు నాతోని బ్లాక్మెయిల్ చేసి ఇవాళ నువ్వు చెప్పింది వినకపోతే నీ మీద ఉన్న కేసులన్నీ కూడా సిఐడికి ట్రాన్స్ఫర్ చేసి ఖచ్చితంగా నిన్ను మేము అరెస్ట్ చేసి లోపలేస్తాం, నీ ఇష్టం మరి నువ్వు ఆలోచించుకో అని చెప్పిండ్రు. మీరు నా మీద సిఐడి చేసినా సిబిఐ చేసినా ఇంకా ఏది చేసినా నా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకి అన్యాయం అవుతుందంటే ఊకునే ప్రసక్తే లేదు అని చెప్పడం జరిగింది. ఎట్టు పరిస్థితిలో ఊకోమని చెప్పినాం. ఇలా హుజురాబాద్ నియోజకవర్గంలో మొత్తం తీసుకొచ్చి చెత్త అక్కడ వేస్తామంటే మేము ఎట్లా ఊకోవాలని నేను అడుగుతా ఉన్నాను. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఇలా మరొకసారి తెలంగాణ భవన్ నుంచి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా యావత్ హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకి ఇలా తెలియజేస్తా ఉన్నాను. ఇలా అది కేవలము హుజురాబాదే డ్యామేజ్ అయ్యేది కాదు. హుజురాబాద్ మండలంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు, ఇలా హుజురాబాద్ పట్టణము జమ్మికుంట మండలంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు మరియు జమ్మికుంట పట్టణంలో ఉన్న 30 వార్డులు, ఇలా ఇల్లంతకుంట మండలంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు, వీణవంక మండలంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు, కమలాపూర్ మండలంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు, ఎల్కతుర్తి మండలంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు, భీమ్దేవర్పల్లి మండలంలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీ, సైదాపూర్ మండలంలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీ, కేశవపట్నం మండలంలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీ, మానకొండూరు మండలంలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీ, ఈ ప్రతి గ్రామ పంచాయతీకి డంపింగ్ యార్డ్ ఎఫెక్ట్ అవుతుంది అనేది కూడా ప్రజలకు కూడా తెలవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చాలామంది ఏమనుకుంటారు, ఇది హుజురాబాద్ కాబట్టి మా ఊరు వరకు వస్తుందా అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక్కసారి ఇలా దయచేసి కమలాపూర్ మండలంలో ఉన్న ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఇలా భూపాల్పల్లిలో ఉన్న చెత్త మొత్తం, ఇలా పరకాల్లో ఉన్న చెత్త మొత్తం ఇలా హుజురాబాద్కి రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? ఇలా మన శనిగరం మీద నుంచి, లక్ష్మీపూర్ మీద నుంచి, ఇలా దాని తర్వాత కమలాపూర్ మీద నుంచి, మరియు ఇటు కన్నూరు బైపాసో ఇటు భీంపల్లి బైపాసో మళ్ళీ ఉప్పల్ మీద నుంచే కదా తీసుకొచ్చి అది హుజురాబాద్కి పోయేది. అదేవిధంగా జమ్మికుంట మండలం అయితే ఇలా టేకుమట్ల మండలం ఉంది, ఆ మండలం నుంచి రావాలంటే ఏడు నుంచి రావాలి? ఇప్పుడు నగురము, వావిలాల, పాపక్కపల్లి, ఇలా తర్వాత తనుగుల, గండ్రపల్లి, షాయింపేట్, ధర్మారం, జమ్మికుంట మున్సిపాలిటీ, ఇంద్రానగర్, చెల్పూర్ ఇక్కడి నుంచే రావాలి కదా. ఇలా ఊటునూరు, పచ్చునూరు, అటు మానకొండూరు అవతల ఉన్న కరీంనగర్ నుంచి వచ్చే చెత్త కూడా ఎక్కడి నుంచి రావాలా? ఇలా మామిడాలపల్లి, చెల్లూరు, తర్వాత దేశాయపల్లి, కోర్కల్, శ్రీరాములపేట, రెడ్డిపల్లి, వీణవంక, మళ్ళీ ఇటు నుంచి పోతే ఆ మెట్టిపల్లి, అందాలపల్లి మీ నుంచే కదా మొత్తం వచ్చేది చెత్త. ఇలా ఇల్లంతకుంట మండలం అవతల మన సిరిసేడ్ అవతల ఉన్న విలేజ్, ఏ విలేజ్ అన్నది సిరిసేడ్ అవతల, ఇలా మొట్లపల్లి విలేజ్లో ఉన్న చెత్త మొత్తము, అది మొట్లపల్లి మండలం కదా, మూగులంపల్లి మండలము, టేకుమట్ల మండలం కూడా మొత్తం కూడా అటు నుంచి ఇల్లంతకుంట మండలం నుంచి రావాలంటే సిరిసేడ్ మీద నుంచి, ఇలా తర్వాత ఇల్లంతకుంట మీద నుంచి రావాల్సిందే కదా. ఇలా ఎందుకు మా హుజురాబాద్ నియోజకవర్గాన్ని చెత్త కుప్ప చేయాలని ఎందుకు అనుకుంటా ఉన్నారు? ఇలా ఏమున్నది? ఇలా పరిశ్రమలు ఖచ్చితంగా మా దగ్గరికి తీసుకురండి అంటే ఇలా మీరు చెప్పేది ఏంది? నాకు ఒక పెద్ద మనిషి వేస్తున్నాడు నుంచి ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ చాలా అద్భుతంగా ఉంటుంది, నువ్వు ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తున్నావు, దాన్ని ఎందుకు గాయ చేస్తున్నావు అని నన్ను అంటున్నాను. మరి ఇంత అద్భుతమైన వేస్ట్ ఎనర్జీ ప్లాంట్, ఈ డంపింగ్ యార్డు అంత అద్భుతం అయితే ఆ డంపింగ్ యార్డ్ని తీసుకుపోయి రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో పెట్టుకోమని చెప్పుర్రి. కొడంగల్లో పెట్టే పరిశ్రమలు తీసుకొచ్చి మా హుజురాబాద్లో పెట్టమని చెప్పండి. ఇలా ఉద్యోగాలు ఇవన్నీ ఇప్పిస్తారు అని మేము అనుకుంటుంటే ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, మీరు నా మీద నా కేసులు పెట్టిన అన్నీ కూడా మీరు తీసి సిఐడికి ట్రాన్స్ఫర్ చేసి నన్ను జైల్లో పెడదామని మీరు ఆలోచనలో ఉన్నా కూడా మేము ఎట్టు పరిస్థితుల్లో బెదిరేది లేదు, భయపడేది లేదు. మీరు ఎన్ని కేసులు పెట్టినా, మమ్మల్ని జైలు పెట్టినా ఎన్ని రోజులు పెడతారు జైల్లో? 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు ఏం చేసినాము? ఇలా ప్రజల పక్షాన మాత్రం ఖచ్చితంగా నిలబడతాం, ఖచ్చితంగా మేము కొట్లాడతాం అనేది మాత్రం ఖచ్చితంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇలా పదే తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాను. ఇలా ఈ కాగితం చూడొచ్చు, ఇది రేవంత్ రెడ్డి గారు ఈ డంపింగ్ యార్డ్ని హుజురాబాద్లో ఫైనల్ చేసింది 26/7/2024 నాడు. అంటే ఒక్కసారి మీకు చదివి మరొక్కసారి వినిపిస్తాం. ఇలా దీన్ని ఐ ఇన్వైట్
kind attention to the reference cited and submitted that the collector Karimnagar has informed that the director of municipal administration informed that the honorable chief minister during visit to the Warangal has